Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని కాలేజెస్ గురించి మాట్లాడుకుంటాం, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ అన్ని కవర్ చేస్తూ ఉంటాం. సో అందులో భాగంగా ఎందుకంటే ఇప్పుడు కామెట్కే మార్క్స్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఇప్పటివరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి. COMDK ఈ ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిషన్స్కి ఎలా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. అసలు ఎందుకు డే బై డే COMDK ఎగ్జామ్కి కాంపిటీషన్ పెరుగుతుంది, అప్లై చేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు అంటే వాళ్ళు అనుకున్న కాలేజీలో టార్గెటెడ్గా చదువుకోవాలి, ఖచ్చితంగా నేను ఈ కాలేజీలోనే చదవాలి అనుకుంటున్న స్టూడెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి కూడా డిమాండ్ పెరుగుతుంది. మన వాళ్ళు చాలామంది ఎంసెట్ మాత్రమే రాస్తూ ఉంటారు, కొంతమంది జేఈ రాస్తుంటారు, కొంతమంది COMDK రాస్తూ ఉంటారు, మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కాలేజెస్ ఏవైతే టాప్ కాలేజెస్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి మరి క్యాండిడేట్స్ని తీసుకుంటూ ఉంటారు. సో ఆ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఇలాంటి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. వీడియోలోకి డెప్త్గా వెళ్లే ముందు COMDK మార్క్స్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఎంత ర్యాంక్ వచ్చుండొచ్చు అనేది ఒక ప్రెడిక్షన్ చేసుకుందాం. 170 నుంచి 180కి మధ్యలో కనుక మీకు మార్క్స్ వస్తే మీకు 1 నుంచి 10 మధ్యలో ర్యాంక్ అయితే వస్తుందండి, అంటే టాప్ 10 ర్యాంక్లో మీరు ఉంటారు. ఇక 150 నుంచి 169 మధ్యలో కనుక మీకు మార్క్స్ వస్తే 11 నుంచి 150 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 130 నుంచి 149 మధ్యలో కనుక మీకు మార్క్స్ వస్తే మీ ర్యాంక్ 151 నుంచి 800 మధ్యలో ఉంటుంది, అంటే టాప్ 1000లో మీరు ఉండొచ్చు. ఇక 100 నుంచి 129 మధ్యలో వస్తే కనుక 800 నుంచి 5500 వరకు మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, అంటే ఆ మధ్యలో మీరు ఉండొచ్చు ఆ మార్క్స్ కానీ వస్తే. ఇక 80 నుంచి 99 మధ్యలో మార్క్స్ ఎవరికైనా వస్తే 5501 నుంచి 14000 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉందండి. 50 నుంచి 79 మధ్యలో మార్క్స్ ఎవరికైనా వస్తే 14001 నుంచి 43000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇక లాస్ట్ 30 నుంచి 49 మధ్యలో కనుక మీకు మార్క్స్ వస్తే ఎగ్జామ్లో 43001 నుంచి 48000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో దానికి సంబంధించిన ర్యాంక్ అయితే మీకు ఒక అవగాహన వచ్చింది. మరి ఈ ర్యాంక్ ఆధారంగా టాప్ 10 కాలేజెస్లో నాకు సీట్ వస్తుందా లేదా చూద్దాం. అసలు టాప్ 10 కాలేజెస్ ఏమున్నాయో కూడా చెప్తాను. COMDK ఎగ్జామ్ అనేది కేవలం ఇంజనీరింగ్లో మాత్రమే జరగదు కాబట్టి కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా డెంటల్, మెడికల్, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి. అసలు COMDK అంటే ఏంటి? కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటక రాష్ట్రంలో ఎవరైతే చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. సో టాప్ 10 కాలేజెస్ ఏంటి? ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇవన్నీ మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ అయినాయండి, యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, MS రామయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇవన్నీ యూనివర్సిటీసే. సార్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MVIT. ఇక నిట్టే మీనాక్షి యూనివర్సిటీ, ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ, రీసెంట్గానే అయిందండి. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, JSS సైన్స్ అండ్ టెక్నాలజీ, సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, NMAM ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని ఏమని పిలుస్తారంటే NMAMIT అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 121 ఇన్స్టిట్యూట్స్కి మీరు COMDK ఎగ్జామ్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. బట్ నేను టాప్ 10 కాలేజెస్ అయితే చెప్పాను. ఇంకొక మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్న ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉంది. నేను ఇచ్చిన ర్యాంక్ ఏంటంటే 11th ప్లేస్ ఈ కాలేజ్కి. సో వీటిలో మనకి అడ్మిషన్స్ రావాలంటే ఏం చేయాలి చూద్దాం. అడ్మిషన్స్కి అంటే ముందు ఎవరు ఎలిజిబుల్, ఎవరైతే బీటెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంటర్లో 45% మార్క్స్ వస్తే వాళ్ళందరూ ఎలిజిబుల్. ఎవరైతే COMDK ఎగ్జామ్ అటెండ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఇప్పుడు నేను చెప్పిన టాప్ 11 కాలేజెస్ మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్న ఆచార్య కాలేజ్తో సహా 11 కాలేజెస్ చెప్పాను. వీటిలో కనుక మీకు సీటు రావాలి అంటే మీకు మార్క్స్ ఆధారంగా 6000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. సో 6000 లోపు ర్యాంక్ అయితే ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ ఈ టాప్ 11 కాలేజెస్లో అప్లై చేసుకోవడానికి అడ్మిషన్స్ కోసం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. నేను చెప్పిన టాప్ కాలేజ్ ఆర్వి కాలేజ్లో CSE బ్రాంచ్ రావాలి అంటే మనకి ర్యాంక్ 434 లోపు ర్యాంక్ అయితే రావాలండి. మార్క్స్ వచ్చేసి 118 నుంచి 119 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఇతర బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో రావాలి అంటే 97 మార్కులు వస్తే సరిపోతుంది, అంటే దానికంటే ఎక్కువ వచ్చినా ఓకే. సివిల్ ఇంజనీరింగ్ రావాలి అంటే మనకి 60 మార్కులు, అంటే 37,000 లోపు ర్యాంక్ వచ్చిన మనకి సివిల్ ఇంజనీరింగ్లో కర్ణాటక రాష్ట్రంలో టాప్ 11 కాలేజెస్లో మనకైతే సీట్ వస్తుంది.
నేను చెప్పిన టాప్ కాలేజెస్ గురించి మీకు కనుక ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చు అంటే మన ఛానల్లో వేణుగోపాల్ సార్ ఆల్రెడీ వీడియో చేస్తున్నారండి. పాత వీడియో అయినా కూడా కట్ ఆఫ్లో ఒక 5 to 10 అంటే వ్యత్యాసం ఉంటుంది తప్ప మ్యాక్సిమం అంటే పెద్ద నెంబర్స్ ఏం వ్యత్యాసం ఉండదు. కాబట్టి ఒక్కసారి రిఫరెన్స్గా ఆ వీడియో చూడండి. ఇక కౌన్సిలింగ్ ప్రాసెస్ చూద్దామండి. మనకి ఎంసెట్ జోసా కౌన్సిలింగ్ ఎలా అయితే జరుగుతుందో ఈ కౌన్సిలింగ్ కూడా అలాగే జరుగుతుంది. కామ్డీకే కౌన్సిలింగ్ కూడా ఫస్ట్ ఇనిషియల్గా అలాట్మెంట్ జరుగుతుంది, తర్వాత ఫర్దర్గా అలాట్మెంట్ చేస్తారు. బోనస్ రౌండ్ ఉంటుంది. సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయా లేదా దాన్ని బట్టి మనం కూడా మనకి నచ్చిందా ఓకే ఫ్రీజ్ చేసుకుంటాం, లేదు అంటే బెటర్మెంట్ కోసం ట్రై చేస్తాం. కౌన్సిలింగ్ టైంలో మనం ఫుల్గా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, రిఫండ్ అయితే చేయరు. ఆఫ్టర్ రౌండ్ త్రీ వరకు ఎవరైతే వెళ్ళి ఫ్రీజ్ చేసుకుంటారో వాళ్ళకి డబ్బులు అయితే తిరిగి రావండి. చాలా సీరియస్గా ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. సరదాగా అప్లై చేస్తాం, రౌండ్ 3 వరకు వెళ్తాం, తర్వాత డబ్బులు వచ్చేస్తాయి అనుకోకండి, డబ్బులు అయితే రావు. సో రౌండ్ 1కి రౌండ్ 3కి కట్ ఆఫ్స్ అయితే చాలా మారిపోతూ ఉంటాయి. మనకు కూడా చూడండి, అంటే రౌండ్ 1 నుంచి రౌండ్ 5 వరకు చూసిన తర్వాత సీట్స్ మిగిలిపోతూ ఉంటాయి కాబట్టి అవి మనకి స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిల్ చేస్తారు కాబట్టి 1,00,000 వచ్చినా కూడా ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే, కామ్డీకి ఎగ్జామ్లో కూడా రౌండ్ 1కి రౌండ్ 3కి కట్ ఆఫ్స్ అయితే చాలా మారిపోతాయి. మీకు కామ్డీకి ఎగ్జామ్కి సంబంధించి అడ్మిషన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. దగ్గరుండి అంటే కౌన్సిలింగ్ ఎలా చేయాలి, చాయిస్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్డ్గా చెప్తారు మన టీం అంతా. సో ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి, ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఉన్న టాప్ కాలేజెస్కి కామ్డీకి ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి నేషనల్ వైడ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. చాలా అంటే సౌత్ ఇండియాలో చదవడానికి, ఇలాగా కర్ణాటక రాష్ట్రంలో చదవడానికి పర్టికులర్గా దేశంలో చాలామంది విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారండి. ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.